మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నా పేరు మీరా మోదీను. ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలుపుకుంటూ 2029లో జరగబోయే ఎన్నికలలో మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని, అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనార్టీ నాయకుడిగా మీరా మొహిద్దీన్ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, వారి అభిమానులు. ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా నియమించబడిన ఎన్ఆర్ఐ మీరా మొహిద్దీన్ నియామకంపై హర్షం వ్యక్తపరుస్తూ ఆ పార్టీ శ్రేణులు, వారి అభిమానులు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో సంబరాలు నిర్వహించారు. ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులుగా తనను నియమించినందుకు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి, పార్టీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి గారికి, జిల్లా నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య గారికి మరియు పార్టీలోని ఇతర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకిచ్చిన ఈ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తారని నూతనంగా మైనార్టీ నాయకులుగా ఎన్నికైన ఎన్ఆర్ఐ మీరా మొహిద్దీన్ తెలిపారు. బీఎస్ఆర్ సెంటర్లో భారీగా బాణసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి స్వీట్లు, కేకులు ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, పార్టీ నాయకులు కొండా వెంకటేశ్వర్లు, పులిమి రమేష్ రెడ్డి, వెంగళరెడ్డి, మస్తాన్ వలీ, సురేష్, యజ్దాని, సుబ్బారెడ్డి, షారుఖ్, రహీం, కరీం, మొహిద్దీన్, షైబీ, సర్దార్, జర్దాన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, తారిక్ తదితరులు పాల్గొన్నారు. ఓకే భాయ్, నిచ్చేసి భాయ్ చీకటిగా కానీ మేరం చూస్తుంది చూడు అలాగే ఒక నిమిషం ఈరోజు ఆత్మకూరు టౌన్ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడిగా గౌరవనీయులు శ్రీ మీరా మొహిద్దీన్ అన్నగారిని మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు నియమించడం జరిగినది. ఆయన రాబోయే రోజులలో ఆత్మకూరు పట్టణం చెందిన యొక్క సలహా రాబోయే రోజులలో ఆత్మకూరు పట్టణంలోని అన్ని ముస్లిం మైనారిటీలలో అందరినీ కలుపుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి 2029 ఎలక్షన్లో మన మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి అన్ని వార్డులలో అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిందిగా అతనికి
పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా సంతోషం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జనవల్ల నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ విభాగం మైనార్టీ అధ్యక్షులుగా మీరా మొహిద్దీన్ అన్నగారిని నియమించడం చాలా సంతోషం. సోదరులారా, మీ అందరికీ తెలుసు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కుటుంబం కానివ్వండి, మైనార్టీ సోదరులకు ఏ విధంగా అండగా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. గతంలో మన పెద్ద ఆయన దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా ముస్లిం సోదరులకి 4% రిజర్వేషన్ ఇచ్చి ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం దక్కేటట్టుగా చేసినటువంటి ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మైనార్టీలని చాలా ప్రేమగా చూసేటువంటి కుటుంబం వైఎస్ఆర్ గారి కుటుంబం. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తనయుడు 4 అడుగులు ముందుకు వేసినట్టుగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ సోదరులకు ఏ విధంగా మన రాష్ట్రంలో మేలు చేశారనేది మనందరికీ తెలుసు. ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఘనత కూడా ఒక మైనార్టీ సోదరుడికి మన అంజద్ బాషా గారికి అవకాశం ఇచ్చింది కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సోదరులు అందరూ కలిసికట్టుగా ఉండి రాబోయేది మనదే. ఖచ్చితంగా 2029 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మన జగనన్న తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. అందరికీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ సేవలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మా మీరా మొహిద్దీన్ అన్న గారిని శ్రీ ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు వారిని ఈరోజు ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యడం జరిగింది. అదేవిధంగా సోదరులరా, ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నడిబొడ్డులో కూడా ఆనాడు ఖలీల్ భాయ్ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అతి పేదవాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేపించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెల్లూరులో కార్పొరేట్ చైర్మన్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆత్మకూరు టౌన్ లో ఒక ముస్లిం మైనార్టీకి అదేవిధంగా ఆత్మకూరు టౌన్ లో వైస్ చైర్మన్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను సోదరులారా. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. నా పేరు మీరా మొహిద్దీన్, ఆత్మకూరు. ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మా మాజీ ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి సహాయ సహకారాలతో మా ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నాగల్పాటి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నాకు ఒక గుర్తింపు గల పదవి ప్రసాదించారు. ముస్లిం మైనార్టీ అధ్యక్షుడుగా మన ఆదిశేషయ్య గారు, మన ఆనంద్ రెడ్డి గారు, ప్రణీత్ గారు, మన వినయ్ గారు, మన వెంకటేశ్వర్లు, మన వెంకల్ రెడ్డి, మా ముస్లిం సహాయ సహకారాలతో మస్తాన్ వలి, షారు, అనేక మన యజ్దాని అందరూ సహాయ సహకారాలతో మాకు టౌన్కి ఒక గుర్తింపు గల పదవిని ప్రసాదించారు. ఈ పదవికి మన ముస్లిం సోదరులకు కానీ మన హిందూ సోదరులకు కానీ నా సాయ శక్తులా ప్రయత్నించి మనకి ఏం జరిగినా అందరితో కలిసిమెలిసి అందరికీ న్యాయం చేస్తానని, ప్రతి ఒక్క విషయంలో గట్టిగా పోరాడతానని, ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలుపుకుంటూ 2029లో జరగబోయే ఎన్నికలలో మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని, అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై విక్రమరెడ్డి.
రెడ్డి ధన్యవాదాలు. నాకు ఈ ప్రజలకి న్యాయం చేస్తారని మరీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.